హాయ్ అండి. మన ఇంటి వంటకి స్వాగతం. ఈరోజు మిర్చి బజ్జీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా మిర్చిని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి. ఈలోపు మనం శనగపిండి, వాము, సాల్ట్ కలుపుకొని ఒక బౌల్‌లో పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక ఇప్పుడు మిర్చిననేది మనం నచ్చిన సైజులో కట్ చేసుకోవాలండి. మిర్చి అనేది చాలా పొడవుగా ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న సైజెస్ పెట్టడం సరిపోతది. నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకొని మధ్యకి ఘాటు పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఉంటది కదండీ! శనగపిండి, వాము, సాల్ట్ ఈ ఘాటు మధ్యలో మనం దాన్ని ఫిల్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫిల్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందామండి. ఈలోపు ఆయిల్ అనేది హీట్ చేసుకుందాం. ఇప్పుడు నేను తీసుకున్న మిర్చికి గాను ఒక 2 కప్స్ శనగపిండి సరిపోతదండి. ఒక 2 కప్స్ శనగపిండికి 1 స్పూన్ బియ్యపిండి అనేది వేసుకొని బాగా జల్లించుకోవాలండి. పిండి అనేది జల్లించుకోవడం వల్ల బజ్జీలనేవి చాలా ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేసుకొని దీంట్లో కుకింగ్ సోడా కూడా వేసుకోవాలండి. కుకింగ్ సోడా వద్దు అనుకునే వాళ్ళు ఆయిల్ హీట్ చేసుకుంటాం కదండీ! ఆ ఆయిల్ అనేది ఒక 2 స్పూన్స్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతది. ఇప్పుడు బాగా కలుపుకొని వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ దోస బ్యాటర్ లాగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా బీట్ చేసుకోవాలండి. బీట్ చేసుకోవడం వల్ల బజ్జీలనేది చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిపోయిందండి. ఇప్పుడు పిండి అనేది ఆయిల్‌లో వేస్తాం కదండీ! వేసినప్పుడు ఆయిల్ అనేది లో నుంచి పైకి శనగపిండి అనేది పైకి వస్తే గనక ఆయిల్ అనేది బాగా హీట్ అయినట్లండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మిర్చీలనేది శనగపిండిలో డిప్ చేసుకొని మనం ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలండి. మనం కట్ చేసుకున్న సైడ్ క్లోజ్ అయ్యేటట్లుగా మనం డిప్ చేయాలండి. నెక్స్ట్ సైడ్ అది గ్యాప్ ఉండాలండి అలా. అప్పుడు ఆయిల్‌లో మిర్చి అనేది బాగా ఫ్రై అవుతది. ఈ విధంగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. మనం మిర్చి బజ్జీ వేసేటప్పుడు ఆయిల్ అనేది చాలా హీట్‌గా ఉండాలి. వేసినప్పుడు అది ఆయిల్ అనేది ఫ్రై అవుతూ ఉంటది. ఆయిల్ గనక హీట్‌లో లేకపోతే గనక పిండి అనేది జారిపోతూ ఉంటదండి దానికి. మిర్చికి అంటుకోకుండా ఉంటది. ఇలా ఆయిల్ హీట్‌లో ఉన్నప్పుడు పిండి అనేది మిర్చికి అతుక్కొని బాగా ఫ్రై అవుతూ ఉంటది. ఇదే విధంగా మనం మిగిలిన మిర్చీలు కూడా వేసేసుకుందామండి. ఇలా మొత్తం ఒకదానికొకటి వేసుకోవాలండి. ఇలా చూసారు కదా! ఒక సైడ్ మిర్చి గ్యాప్ ఇవ్వడం వల్ల అది ఆయిల్‌లో బాగా ఫ్రై అయింది. ఫ్రై అవ్వడం వల్ల మనకి స్ట్రీట్ స్టైల్ ఉండే మిర్చి బజ్జీ టేస్ట్ వచ్చేస్తదండి. ఇదే విధంగా అన్నీ కూడా మిర్చి కూడా వేసుకుందామండి. దీన్ని మనం స్టఫింగ్ కోసమని ఆనియన్స్, కొత్తిమీర కట్ చేసుకోవాలండి. దాంట్లోనే కొంచెం పల్లీలు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. లెమన్ కూడా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కావాలంటే దీని స్టఫింగ్‌కి మధ్యలో ఘాటు పెట్టుకొని ఈ స్టఫింగ్ కూడా పెట్టుకోవచ్చండి. చూసారు కదా! ఈ విధంగా మిగిలిన అన్నీ కూడా వేసేసుకుంటున్నామండి. ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ముందు తీసుకున్న బజ్జీలను కూడా మనం ఆయిల్‌లో మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా మిర్చి అనేది బజ్జీ అనేది చాలా టేస్టీగా ఉంటది. 2 టైమ్స్ ఫ్రై చేసుకోవడం వల్ల బజ్జీలో టేస్ట్ అనేది డిఫరెన్స్ ఉంటదండి కంపల్సరీగా. అది రెండోసారి వేస్తున్నప్పుడు ఎక్కువ ఫ్రై అక్కర్లేదండి. జస్ట్ ఆయిల్ అనేది హీటే ఉంటది కదా! ఒక 2 సెకండ్స్ అలా ఫ్రై చేసేసుకొని మళ్ళీ తీసేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండి మిర్చి బజ్జీ రెడీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.